ఈరోజు ఉదయం మాదన్నపేట ఏరియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం, దాని తర్వాత కొన్ని స్వల్ప సంఘటనలు జరిగాయి. ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అదనంగా సిటీ పోలీసులో ఉన్న అధికారులను సిబ్బందిని అందరినీ రప్పించడం జరిగింది. దాంతోపాటు బయట నుంచి కూడా అదనంగా ఫోర్సెస్ తెప్పించాము. మాదన్నపేట, సైదాబాద్ ఈ రెండు పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం, దాంట్లో భాగంగానే కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ఈ రెండు పోలీస్ స్టేషన్ ఏరియాస్లో మాత్రం మిగతా చోట్ల కూడా అప్రమత్తంగా ఉన్నాము. సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకోవడం జరుగుతుంది. ఇంతవరకు చిన్న చిన్న సంఘటనలు తప్ప పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఈరోజు సాయంత్రం, రాత్రి, రేపు చాలా ప్రధానమైన ఘట్టాలు ఇవి. అందుకే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా గట్టిగా ఉండాలి అన్న నిర్ణయంతో అడిషనల్ ఫోర్సెస్ తెచ్చుకోవడం, కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. నేను అనుకోవడం 1-2 రోజులు ఇదే కొంచెం గట్టిగా ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల తప్పకుండా పరిస్థితి అదుపులోకి వస్తుంది, ఎటువంటి సమస్యలు లేకుండా అవుతుంది. లేదు, ప్రారంభం మాత్రం ఇప్పుడు ఉంది. ఇంకా ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు సడలింపు ఇవ్వాలి, ఏ విషయాల్లో ఇవ్వాలి అన్నది కూడా ఆలోచించడం జరుగుతుంది. एरिया में थोड़ा टेंशन जनरेट हुआ है. उसके बाद में 3-4 छोटे-छोटे इंसिडेंट्स में एहतियात थोड़ा नीचे करा, प्रिकॉशनरी तौर पर थोड़ा नीचे करा एरिया में सैदाबाद और मादन्नापेट कर्फ्यू इम्पोज किया गया है. यहाँ पर यही गुजारिश है कि सब अपने अपने घरों में रहें, कहीं भी कोई टेंशन का माहौल नहीं पैदा करें, और जो भी कोई प्रॉब्लम्स क्रिएट करने की कोशिश करेंगे उनसे बहुत सख्ती से पेश आएंगे. पुलिस के एडिशनल फोर्सेस भी आए हैं, सिटी पुलिस के साथ और PSP फायर के फोर्सेस भी लाए गए हैं. इन सबको इस्तेमाल में लाया जा रहा है. आज शाम और रात को और भी एडिशनल फोर्सेस रहेंगे एरिया में. कहीं भी किसी हालत में किसी प्रॉब्लम नहीं आए जैसा किस तरह से डील करना है, एक प्लान बनाया गया है, इसके मुताबिक काम करना है. किसी की मौत नहीं हुई है. इंसिडेंट्स पे 4-5 लोग घायल हैं. यह सब ट्रीटमेंट चल रहा है. मैं समझता हूँ कि लास्ट 2-3 आवर्स में तो कहीं कुछ नहीं हुआ है. सिचुएशन इंप्रूव हुआ है.